కోనసీమ అల్లర్లు 2 సార్లు జరిగినాయి గత 10 ఏళ్లలో. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన దరిద్రం. గతంలో గోదావరి జిల్లాలంటే ప్రశాంతతకి మారిపోయారు. కానీ అక్కడ కులాల చిచ్చు రాజేసిని రాజకీయ పక్షాలు. ఆ కారణంగా చివరికి 2 ఘర్షణలు జరిగినాయి. ఒకటి, ఆనాడు కాపుల రిజర్వేషన్ల కోసం జరిగిన ఘర్షణలో రైలు తగలబట్టడం. జనాలు కొట్టుకోలేదు, అక్కడ రైలు తగలబడ్డం అన్నది మేజర్ ఇష్యూ. అదే సందర్భంలో పోలీస్ వాహనాలు ధ్వంసము ఇలాంటివి జరిగినాయి. తర్వాత మొన్న ఈ మధ్యన కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ పేరు పెట్టడానికి నిరసనగా జరిగినటువంటి ఉద్యమాలలో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించినటువంటి ఇళ్ళు తగలబెట్టడం, అలాగే ఇరు వర్గాల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆయా కేసుల్ని జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉపసంహరిస్తోంది. కులాల పరంగా ఓట్ల కోసం, అది కాపుల ఓట్ల కోసమా ఎస్సీల ఓట్ల కోసం అంటే ఎస్సీల ఓట్ల కోసం కాపుల మీద కేసులు కూడా తీసేసి కాపులు కూడా మనకి పాజిటివ్గా ఉంటారన్నటువంటి కోణాలు చేస్తుంది. అయితే ఇలా ఆ కేసులు కొట్టేయడానికి వీలు లేదంటూ కోర్టులో పిటిషన్ వేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురం చెలరేగిన హింసాత్మక ఘటనలో నిందితులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ సోమవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సాధన సమితి కన్వీనర్ జంగా బాబురావు ఈ వ్యాజ్యాన్ని వేశారు. మొత్తం 6 ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 20 జారీ చేసిన జీవో 1566 అమలు నిలిపేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పునికి విరుద్ధంగా ఉన్న ఆ జీవోను కొట్టేయాలని కోరారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర డీజీపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ డిఎస్పీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2022 మే నెలలో చోటు చేసుకునే హింసాత్మక ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ 100 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. పోలీసులపై రాళ్లదాడి చేశారన్నారు. మంత్రి, అధికార పార్టీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టారన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసులో ఐపీసీ 307 హత్యాయత్నం వంటి కీలక సెక్షన్లు ఉన్నాయని తెలిపారు. తీవ్ర నేరాల్లో నిందితులపై కేసులు ఉపసంహరించడానికి చట్టం అనుమతించదన్నారు. కేసుల ఉపశమనకు కారణాలు ఏమిటో జీవోలో పేర్కొనలేదని చెప్పారు. కేసుల ఉపశమనకు సంబంధిత కోర్టులో పిటిషన్లు వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కోరాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని ఆదేశించిందని గుర్తు చేశారు. మరి దీన్ని కోర్టు ఎలా ట్రీట్ చేస్తుందో చూడాలి.